హాయ్ హలో వణకం సలాం నమస్తే ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు షైనాస్ కుకింగ్స్ అండి. బాగా తినాలి, బాగున్నదే తినాలి. ఇవాళ మా అమ్మగారి రెసిపీ వచ్చేసి ఆలు కర్రీ అండి. ఆలు కర్రీ అనగానే సింపుల్గా అని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ మరి ఈ విధంగా అయితే మీరు ఒకసారి ట్రై చేశారా? ఇది చాలా బాగుంటుంది. కుర్మా టైప్ ఆఫ్ లుకింగ్ ఉంటుంది, బట్ కుర్మా కాదు, కానీ కర్రీనే. మరి ఆలు పూరి చపాతీ అండ్ అట్లనే ఇది రైస్లో కూడా మంచి కాంబినేషన్, చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి వీడియో అయితే చేసేయండి. మరి మా అమ్మగారు ఎలా ప్రిపేర్ చేశారో చూసేయండి. ఫస్ట్ అయితే మనం ఆలుని ఒక హాఫ్ వరకు అయితే కడుక్కున్న తర్వాత ఇట్లా కట్ చేసుకోండి. దాని తర్వాత విజిల్ కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనం పెట్టేసుకోవాలి. ఉడికించుకున్న ఆలుని మనము ఈ విధంగా తొక్క అయితే తీసేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఒక హాఫ్ ఆలులో మనము ఒక 4 పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా, ఎందుకంటే స్మాషీగా ఉంటాయి కాబట్టి ఒక 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా చూస్తున్నారు కదా, ఇవి అలా పక్కన పెట్టేసుకోండి. ఒక 15 వరకు కూడా మిర్చి తీసుకోండి. ఎందుకనంటే ఇవి కొంచెం బ్లాక్ ఉండొచ్చు, లేదా తెల్ల మిరపకాయలు కూడా ఉండొచ్చు కదా, సో దాన్ని బట్టి మనము ఘాటుని బట్టి వేసుకోండి. మిర్చి తీసుకునే కలర్ని బట్టి అంతే. సో ఒక 6 లేదా 7 వరకు వెల్లుల్లి, 3 చిన్న అల్లం ముక్కలు, పెద్దదైతే ఒక హాఫ్ తీసుకోండి లేదా పావు తీసుకోండి చూసుకొని. దాని తర్వాత ఈ మిర్చిని ఇట్లా కట్ చేసుకొని మిరపకాయలన్నీ కూడా ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. పచ్చిమిర్చితో చేసిన ఆలు కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. మరి మీరు ఒకసారి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ మన ఛానల్ని చూసి ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఈ విధంగా అన్నీ కూడా పచ్చిమిర్చి కట్ చేసుకోండి లేదా తుంచేసుకోండి. చూస్తున్నారు కదా, ఇందులో కొంచెం జీలకర్ర కూడా మనము తీసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే తీసుకున్నారనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా డోంట్ మిస్ ఇట్ అండి. వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు. హాఫ్ టీ స్పూన్ వరకు మనం జీలకర్ర అయితే ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఉప్పు మనం ఆల్రెడీ ఇందులో వేస్తున్నాం కాబట్టి కర్రీలోకి అవసరం లేదు. మనం ఇక్కడ కల్లుప్పు అంటే దొడ్డుప్పు తీసుకున్నాం కదా, సో ఇంకా కర్రీలో అయితే వేయలేదన్నమాట మా అమ్మగారు ఇక్కడ. అదంతా ఒక మిశ్రమంగా మనం మిక్స్ అయితే చేసేసుకోవాలి. దాని తర్వాత స్టవ్ వెలిగించేసుకొని వెడల్పాటి బాండీ పెట్టేసుకోవాలి. దాని తర్వాత తాలింపుకి సరిపడా మనము ఇక్కడ ఆయిల్ అయితే తీసేసుకోవాలి. ఈ స్పూన్తో ఒక 4-5 వరకు మనం ఇక్కడ ఆయిల్ అయితే తీసుకున్నారు మా అమ్మగారు. అలాగే తాలింపు గింజలు, ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది మీకు కర్రీ టేస్ట్ అనేది. చూస్తున్నారు కదా, ఇలాగా ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ అయితే వేసేసుకోవచ్చు ఇక్కడ. కర్రీ దగ్గర మనము ఉండి బాగా మిక్స్ చేస్తూ ఉంటేనే టేస్టీగా బాగుంటుందండి. ఏదో చేసాము తిన్నామన్నట్లు కాకుండా కాస్త ఓపికతో మనం అక్కడే ఉండి చేసుకున్నామని అంటే పర్ఫెక్ట్గా అయితే టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది. ఏ కర్రీ అయినా సరే ఇష్టంగా చేయాలి, మనసు పెట్టి చేస్తే కనుక కలుపుతూ ఉంటే చాలా టేస్టీగా అయితే బాగుంటుంది అనమాట, ఏ కర్రీ అయినా. దాని తర్వాత ఒక 2 రెమ్మల వరకు మనం కరివేపాకు తీసుకోవాలి. పసుపు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. దాని తర్వాత మనం మిక్సీ జార్లో పట్టుకున్న మిశ్రమాన్ని కూడా మనం అందులో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ఆ మిశ్రమం వేసేసుకొని పేస్ట్ అంతా మనం కలిపేసుకోవాలి. బాగా కలపడంలోనే ఉంటుందండి కర్రీ టేస్ట్ అంతా కూడా. బాగా మిక్స్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా. చూస్తున్నారు కదా, ఇది కాస్త ఒక 5-10 నిమిషాల కోసం మనము ఉడికించుకోవాలన్నమాట. మూత తీసేసుకొని మనము కలిపేసుకోవాలి. మూత తీసుకొని ఒకసారి కలిపిన తర్వాత మనము ఆలుని కూడా వేసేసుకోవాలి. ఇంచక్క చూసారా, దగ్గర పడిపోయింది కదా, పేస్ట్ అంతా బాగా మగ్గిపోయింది. కలర్ కూడా చూసారు కదా, పచ్చిదనం అంతా పోతుంది. మూత వేసి మనము ఉడకబెట్టుకుంటే అవి అంటే కర్రీని తాలింపు కదా, సో చాలా టేస్టీగా బాగుంటుంది అనమాట. దాని తర్వాత మనం కట్ చేసుకున్న ఆలుని కూడా వేసేసుకోవాలి. 1 లేదా 2 సార్లు కలపండి, ఎక్కువగా కలిపితే స్మాష్ అయిపోతాయి మరి, ఎందుకంటే మనం ఇక్కడ ఆలుని బాయిల్ చేసాం కాబట్టి. సో ఇదైతే పూరి చపాతీ పుల్కా ఇట్లా ఏదైనా కూడా మంచి కాంబినేషన్ అనమాట. సో రైస్లో కూడా చాలా బాగుంటుంది.
ఒకసారి పచ్చిమిర్చితో ఇలా కూడా మీరు ప్రిపేర్ అయితే చేసుకోండి. మా అమ్మగారు చాలా బాగా ప్రిపేర్ అయితే చేశారు. మస్తు టేస్ట్ ఉంది, నాకైతే నచ్చింది. ఒకసారి మీకు కూడా చూపిద్దామనేసి అయితే వీడియో తీయడం జరిగింది. అండ్ అలాగే ధనియాల పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు మనం ఇక్కడ వేసుకున్నాము. అంతేనండి, ఇంకా ఆలూ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది అనమాట. చాలా ఈజీ కర్రీ కూడా. సో ఇది ఆలూ కర్రీ రెడీ అండి. ఇంకా తినడానికి పూరి, చపాతీ, రోటీ అట్లా ఏదైనా సరే మనం ఇక్కడ ఫుల్కా రైస్లో కూడా మంచి కాంబినేషన్ అనే చెప్పుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో ఇంకో వంటతో మేము ముందుంటాను. బాయ్.